అసలు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా అనిపిస్తుంది మీకు? నాకైతే బీఆర్ఎస్ చేసినంతగా లేదు మేడం ఇప్పుడు ప్రస్తుతానికి. ఎందుకంటే అప్పుడు ఆహ్, ఏది ప్రభుత్వం కానీ అన్ని పథకాలు కొన్ని అందినాయి. ఇప్పుడు అది ఏం లేదు. ఉచిత ప్రయాణం తప్ప మహిళలకు తప్ప ఏ దానికి దేనికి సహకారం ఏం లేదు. ఫ్రీ ఆ! కరెంట్, రైతు భరోసా అవి ఇస్తున్నారు కదా? మేడం రైతు భరోసా, ఫ్రీ కరెంట్ అని చెప్పి. లేదు మేడం, ఉచిత కరెంట్ అని ఉచిత అది రైతు బంధు అని పెట్టాడు. మా డాడీ మాది 2 ఉన్నాయి. 2,10,000 ఉంది. అది మాపేయాలి మేడం. మా నాన్నకి ఇంకా హార్ట్ అటాక్ వచ్చింది దానివల్ల. మళ్ళీ ఉచిత ప్రయాణం అని పెట్టి నేను ఆడోళ్ళకు గొడవ పెట్టుకున్నాడు. మా నేను చేసేది రియల్ ఎస్టేట్ మేడం. రియల్ ఎస్టేట్ చేస్తున్నా, మొత్తం బిజినెస్ అంతా తక్కువైపోయింది. హాఫ్ శాలరీ కాదు, బిచ్చం ఎత్తుకునే బతుకైపోయింది ఇప్పుడు. అంటే రేవంత్ రెడ్డి గారు పాలనలోకి వచ్చిన వెంటనే హైడ్రా అని చెప్పేసి హైడ్రా పేరిట మొత్తం హైడ్రా వల్ల ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇట్లా కొనడం అంతా బంద్ చేశారు మేడం. హైడ్రా వల్ల అన్న తర్వాత కొంచెం సేపు మరి ఫస్ట్ హైడ్రా వచ్చినప్పుడు అధికారులను సస్పెండ్ చేయాలి. వాళ్ళు అప్పుడు ఆడ పెట్టినప్పుడు ఇప్పుడు ఆ కాల పక్కన పర్మిషన్ వాళ్ళు ఇచ్చారు. ఎవరు ఇచ్చారు మేడం? అధికారులే కదా. వాళ్ళు సస్పెండ్ చేయి ఫస్ట్. వాళ్ళు సస్పెండ్ చేసినాక తర్వాత గురవటం స్టార్ట్ చేయి. వాళ్ళకి అన్యాయం కాదా మేడం? కోట్లు పెట్టి కట్టుకున్నాక అది గులవటం అన్యాయమా కాదా? పర్మిషన్ ఇచ్చినప్పుడు ఆ గవర్నమెంట్ తీసేరి వాళ్ళను అధికారం నుంచి తీసేసి వేరే వాళ్ళని కొత్త వాళ్ళని పెట్టి చెప్పి అప్పుడు లేని పాలన ఇప్పుడు కొత్త ఎట్లా వచ్చింది? నువ్వు వచ్చి ఎట్లా చేస్తావు చెప్పు. అసలు అయితే మా తెలంగాణలో మొత్తం ప్రభుత్వం అయితే బాగాలేదు మేడం. మరి కేసీఆర్ గారు ఓడిపోవడానికి కారణం ఏమై ఉండొచ్చు? అంటే అప్పుడు ఏంది ఏంది అదే అదే ఇండ్లు ఇద్దామని డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి కదా మేడం, అవి ఇద్దాం అనుకున్న లోపు ఇవ్వలేడు. దాని మైనస్ పాయింట్ అయింది. అండ్ ఇచ్చిన వాళ్ళకి సీట్లు మళ్ళీ ఇవ్వడం జరిగింది. సో క్యాండిడేట్లు మార్చకపోవడం. సో నాది బీటెక్ కంప్లీట్ అయిపోయింది మేడం. నాకున్న నాలెడ్జ్లో చెప్పా, కానీ నాకు చెప్పాలని బాగుంది. కానీ పాలన అయితే బాగాలేదు మేడం. ఎప్పటికైనా ఎలక్షన్స్ లో కేసీఆర్ గారు వచ్చే పక్క మేడం. బీజేపీ వస్తే కొంచెం సీట్లు, అధికారం అయితే బీఆర్ఎస్ఏ వస్తుంది. ఎస్ మేడం. చాలామంది అదే కోరుకుంటారు మేడం. చాలామంది ప్రాబ్లం చాలా ఉంది మేడం, చెప్పలేను. దుఃఖం లోపల ఇంత దుఃఖం ఉందంటే అర్థం చేసుకోండి అంతే. సో దట్ ఏమైనా ఉంటే ఏమన్నా న్యూస్లో ఏమైనా వేస్తా అంటే వేసుకోండి మేడం. నాకు అభ్యంతరం ఏం లేదు. చనిపోవడానికే రాడి అంత బతుకైపోయింది. మేము వేయలేం మేడం. వేసిన వాళ్ళు ఉచిత ప్రయాణం అని పథకాల గురించి వేసారు. అలా 3 పథకాలు అమలైనాయి, ఇంకా 3 పథకాలు అమలు కానీ వాళ్ళే. రేషన్ కార్డు అని పెట్టాడు. మాకు మ్యారేజ్ అయ్యి 2 years అయింది. మాది మా నాన్నని తీసేసినాక మాది లింక్ కావాలిగా, అప్పుడే కదా వచ్చేది. ఇప్పుడు 1 year నుంచి మాకు గానే కాలేదు. మొన్న అయింది, మొన్న తీసుకున్నాం. అప్పటిదాకా ఉట్టినే ఖాళీ కదా మేడం. ఏముంది అందులో? ఉచిత ప్రయాణం ఒకటే నడుస్తుంది కదా, ఒకటే ఆయన వచ్చింది ఫస్ట్ అగ్రిమెంట్ అది మహిళలకు ఉచిత ప్రయాణం. వాళ్ళు ఏం చేస్తారు? చెప్తున్నాం మేడం ప్రాంగా. ఎక్కడి నుంచో వస్తారు, డ్యూటీ అని వస్తున్నారు. హైదరాబాద్లో ఇక చెప్పొద్దు ఏం చేసేలా, డ్యూటీ అని వస్తారు, ఏం చేసిపోతారు ఇక. అంటే మళ్ళీ వాళ్ళకు కోపం వస్తుంది, మనకు వద్దు. వాళ్ళు చేసిన వాళ్ళకు వాళ్ళ కోపం రావాలి. అది అంతే మేడం. కాకపోతే పరిపాలన అయితే బాగాలేదు.